ప్రతిరోజు ఉదయాన్నే మన పిల్లలందరికీ మొబిలిటీ టెస్ట్ లాగా ఒకటి ఎవ్రీడే ప్రాక్టీస్ ఉంటుంది. అదేంటంటే పార్షియల్ బ్లైండ్, కంప్లీట్ బ్లైండ్ అని ఇద్దరు ఉంటారనమాట. పార్షియల్ బ్లైండ్ అనే వాళ్ళకి లైట్గా కనపడుతూ ఉంటుంది, అంటే షాడోస్ కానీ చిన్న రూట్ కానీ ఏదైనా కలర్స్ కానీ ఐడెంటిఫై చేయగలుగుతారు వాళ్ళు. అండ్ ఫుల్ బ్లైండ్ వాళ్ళు వచ్చేసి విజన్ అనేది 0% ఉంటుంది అనమాట. వాళ్ళకి అసలు ఏమీ కనిపించదు. సో మన దగ్గర వాళ్ళు ఎర్లీ మార్నింగ్ లేవగానే ఎక్సర్సైజులు ఇవన్నీ అయిపోయిన తర్వాత ఖచ్చితంగా మొబిలిటీ టెస్ట్కి వెళ్తారనమాట. అక్కడికి వెళ్ళి పార్షియల్లీ బ్లైండ్ వాళ్ళు, కంప్లీట్ బ్లైండ్ వాళ్ళకి ఈ మొబిలిటీ టెస్ట్ అనేది పెట్టి వాళ్ళు డైలీ ఎలా వెళ్ళాలి, ఏంటి అసలు నార్మల్ రోడ్ని ఎలా రికగ్నైజ్ చేయాలి, గడ్డ అయితే ఎలా రికగ్నైజ్ చేయాలి, తర్వాత అసలు వెళ్ళే రూట్ కరెక్టా కాదు, ఇవన్నీ ఎలా కనిపెట్టాలి అనే దాని మీద డైలీ వాటి మీద ప్రాక్టీస్ చేపిస్తారు. ఆదిలక్ష్మి ఎటు వెళ్ళావు? ఏ రూట్ వెళ్ళాలి మనం? ఎక్కడి నుంచి వెళ్ళాలి? ఇటు మొత్తం ఏమని చెప్పు? మొత్తం కాలువ. మరి ఎటు వెళ్ళాలి? చెప్పు, ఎటు వెళ్ళాలి? ఎక్కడ తప్పిపోయావు నువ్వు తెలుసా? అది గ్రహించావా? ఎరా ఎల్లేష్, ఎక్కడ తప్పిపోయావు గ్రహించావు ఎప్పుడైనా? ఎంత దూరం పోయావు తెలుసా నువ్వు? దారి తప్పి 1/2 కిలోమీటర్ దాటావు. నువ్వురా శ్రీనాథ్, అందరు ఏ పని చేస్తుంది ఏ పనా? మీకు తెలియాలి కదా, ఒకరికైనా అది కరెక్టేనా కాదా అని ఆలోచన రావాలా లేదా? నువ్వే ఫస్ట్ అమ్మా, నువ్వే ఫస్ట్ వెళ్ళావు. నీకు వచ్చిన డౌట్ అంటున్నావు. నిన్ను చూసే, నీ చెప్పుల శబ్దం చూసి వీళ్ళంతా పరిగెట్టారు. అర్థమైందా? వాళ్ళు కూడా మీ వెనకాల భ్రమగా వస్తున్నారు, అట్లా కావాలని. మీరు ఎంత దూరం పోతారో చూద్దామని. ఇంకా నెక్స్ట్ పోతే ఏం లేదా, ఇంక మొత్తం అడివే. అర్థమైందా? అలా ఎప్పుడు చేయొద్దు, ఓకేనా? మీకు డౌట్ ఉన్న దగ్గర ఆగిపోవాలి, క్రాస్ చెక్ చేసుకోండి, తప్పులేదు. సరే, నా కాన్ఫిడెంట్కి వెళ్ళిపోవద్దు, ఓకేనా? దా ఎల్లేష్, దా, వెరీ గుడ్, చాలా ఇంప్రూవ్ అయ్యారు. ఇట్లా శ్రీనాథ్, ముళ్ళు గుచ్చుకుంటుంది. స్ట్రైట్ రా. కన్ఫ్యూజ్ చేస్తారు వాళ్ళు, మీరు కావద్దు. ప్రాక్టీస్ సెషన్స్లో కన్ఫ్యూజ్ చేస్తారమ్మా. ప్రాక్టీస్ సెషన్స్లో కన్ఫ్యూజ్ చేయకపోతే ఇంక మీరు ఎట్లా తెలుసుకుంటారు చెప్పు? రేపొద్దున ఇంకెవరో ఆకతాయి మనిషి వస్తాడు, చెప్తాడు ఇది కాదమ్మా అటే పోండి, స్ట్రైట్ వెళ్ళండి అనుకుంటే తీసుకెళ్తాడు మిమ్మల్ని. అప్పుడు ఏం చేస్తారు? కాదు ఇది తప్పు రూట్ అని చెప్పగలగాలి కదా మనం. కాబట్టి మనకు గ్రహించాలి మన దగ్గర, మన ఇంటికి టర్న్ అయ్యే దగ్గర ఏమేమి ఉన్నాయి.